ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ 17 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం ఆదికాండం 38వ అధ్యాయం 12వ వచనం. చాలా దినములైన తరువాత షూయా కుమార్తె అయిన యోదా భార్య చనిపోయాను. తరువాత యోదా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరాను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రెల బొచ్చు కత్తిరించు వారి యొద్దకు వెళ్ళాను. వ్యాఖ్యానాంశం: గొర్రెబొచ్చు కత్తిరించుట. 3వ భాగం: సరి అయిన పనిని తప్పు మార్గములో చేయటం. వ్యాఖ్యానాంశం: గొర్రెబొచ్చు కత్తిరించుట. 3వ భాగం: సరి అయిన పనిని తప్పు మార్గములో చేయటం. వ్యాఖ్యానం: కొంతమందికి ఆదికాండం 38వ అధ్యాయం చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది. దేవుడు తన వాక్యంలో యోసేపు వృత్తాంతం మధ్యలో అనవసరం అనిపించే ఈ సంఘటనను చేర్చాడు. దేవుడు యోసేపు విషయంలో ప్రతిదానిని నియంత్రిస్తూ వచ్చినప్పటికీ యోదా విషయంలో అతనికి క్రమశిక్షణ చేయటానికి, బోధించటానికి, శిక్షణ ఇవ్వటానికి ఆయన యోదాలో తన కార్యం జరిగిస్తున్నాడని చూపటానికి ఈ వృత్తాంతాన్ని ఇక్కడ పొందుపరిచాడు. యోసేపును బానిసగా విక్రయించాలని ప్రతిపాదించింది యోదానే. ఆదికాండం 37వ అధ్యాయం 27వ వచనం చదవండి. అతనికి కానీ అతని సహోదరులకు కానీ తమ తండ్రి హృదయం పట్ల ఎటువంటి శ్రద్ధ లేదు. తండ్రి హృదయం గురించి వారికి ఏమీ తెలీదు. చాలా సంవత్సరాల తర్వాత రూబేను, నా 2 కుమారులను నీవు చంపవచ్చును అని ఆదికాండం 42వ అధ్యాయం 37వ వచనంలో చెప్పిన నాటికి కూడా తండ్రి ప్రేమ గురించి అతనికి ఏమీ తెలీదు. రూబేను ఏమీ నేర్చుకోనప్పటికీ యోదా మాత్రం వ్యక్తిగత జవాబుదారీతనాన్ని గుర్తించాలని, తన తండ్రి హృదయం గురించి శ్రద్ధ వహించాలని, తండ్రి హృదయాన్ని కలిగి ఉండాలని నేర్చుకున్నట్లుగా ఆదికాండం 43వ అధ్యాయం 9వ వచనంలో చదువుతాం. దీని తర్వాత దేవుడు అతనిని తన సహోదరుల కంటే పైన ఉంచాడు గనక దేవుడు యోదాయును అతని సహోదరులను అని రాయించాడు. ఆదికాండం 44వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఇక్కడ ఏమి మారింది? యోదా ఈ స్థాయికి ఎలా వచ్చాడు? ఆదికాండం 38వ అధ్యాయంలోని అనుభవం ద్వారా ఇది జరిగింది. యోదా భార్య చనిపోయింది. అతడు తన స్నేహితునితో కలిసి ఉండటానికి వెళ్ళాడు. అది గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము, అనగా ఆనందించే కాలము. అతడు వేశ్య వేషములో ఉన్న ఒక స్త్రీతో పోయాడు. ఆమె అతని సొంత కోడలే. ఆమె కూడా యాకోబు లాంటిదే. వంశావళిని కాపాడుకోవటానికి దేవుడిచ్చిన నియమాన్ని ఆమె వాడుకోవాలని అనుకుంది. కానీ ఆమె ఈ విషయంలో మోసపూరితంగా వ్యవహరించింది. ఆమె యోదా వలన గర్భవతి అయిన సంగతి యోదాకు తెలియదు. అయినను అది అతని పాప ఫలితమే. ఆమె గర్భవతి అని తెలియగానే యోదా ఆగ్రహానికి లోనయ్యాడు. ఆమెకు ఎంత ధైర్యం! అతడే తండ్రి అని ఆమె రుజువు చూపింది. దానికి కారకుడు అతనే. అందుకే అతడు ఆమె నాకంటే ఎక్కువ నీతిమంతురాలు అని ఆదికాండం 38వ అధ్యాయం 26వ వచనంలో ఒప్పుకున్నాడు. ఆమె సరైన పనిని తప్పు మార్గంలో చేసింది. కానీ దేవుడు తన ఉద్దేశాన్ని స్థాపించటానికి, తన దయాసంకల్పాన్ని కనుపరచటానికి దానిని ఉపయోగించుకున్నాడు. అందుకే యోదా యుద్ధ నుండి దండము తొలగదు అని ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు రాయించాడు. దీనంతటి వలన పెరెసు జన్మించాడు. ఇతడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడ్డాడు. సహోదరుడు గ్రెగ్ క్వెయిల్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.